రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, టూరిజం డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్గతి లేదు. ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు. ఇవాళ జూనియర్ కాలేజీలన్నీ కూడా చైతన్య, నారాయణ, భాష్యము, నలంద అని వాళ్ళ చేతుల్లో పెట్టావు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా అప్పుడు మీరందరూ కూడా ప్రైవేట్ పరం చేశారు. మెడికల్ కాలేజీలు కూడా ఇవాళ అన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు. దానికి పీపీపీ అని ముద్దు పేరు పెట్టి ఇవాళ వాళ్ళ పెత్తనం తెస్తూ ఉన్నావు. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి వారి చేతుల్లో పెడుతున్నానంటే మరి వారు డబ్బు ఖర్చు పెట్టి మరి విద్యార్థులకు ఏమైనా మేలు చేస్తాడో దానికి మీరే సమాధానం చెప్పాలి. తర్వాత యూనివర్సిటీల పరిస్థితి చూస్తే ఇవాళ రాష్ట్రంలో పేరెన్నిక కన్నా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల పేర్లన్నీ కూడా ఇవాళ మటుమాయం అయిపోతూ ఉన్నాయి. ఇవాళ గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ టాప్లో ఉంటా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఈ పేర్లన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా దీనితో పాటు టూరిజం కార్పొరేషన్ అంతా కూడా ఆల్రెడీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి క్యాబినెట్లో కూడా నిర్ణయం చేశామంటున్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, 32 మంది ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు మోడీతో లాలూచిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే దానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తాసు పలుకుతూ ఉన్నారు. పైగా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని పోతూ ఉన్నారు. మీరు విశాఖ స్టీల్ గురించి మాట్లాడంలే, విశాఖ స్టీల్కి ప్రైవేట్ క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరడంలే, మీరు మిట్టల్ తరఫున పనిచేస్తూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించారా లేక మిట్టల్ ఏమన్నా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రంలో యుద్ధం జరగాలి, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావడానికే ఏఐఎస్ఎఫ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాదు, అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తమవుతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిన కర్మ ఏమంటే విద్యాలయాల్లో ఎన్నికలు లేకుండా చేసి అక్కడ నుంచి లీడర్షిప్ లేకుండా చేశాడు. తర్వాత రాజకీయ రంగాన్నంతా కూడా 2 కంపెనీలకు దారాదత్తం చేశాడు. మొత్తం విద్యార్థులని లీడర్షిప్ రాకూడదు, మీరు మీ పిల్లలు మీ మనవాళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్ళాలి, ఇంకెవడు జనంలో నుంచి ఎవడు నాయకుడిగా ఎదగకూడదు, ఎవడైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలడో వాళ్ళే ఇవాళ దీంట్లోకి రావాలి. రాజకీయాల్లోకి కోట్లున్న వాడే ఎమ్మెల్యే కావాలి, 100 కోట్లుంటే కానీ ఎంపీ కావడానికి లేదు. నువ్వు రాజకీయ రంగాన్ని భ్రష్టు పట్టించావు, విద్యారంగాన్ని అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టావు, విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నావు. కాబట్టి ఇక రాష్ట్రాన్నంతా కూడా దోచిపెట్టిన తర్వాత నీ గవర్నమెంట్ ఎవరి కోసమని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు ఈ ప్రభుత్వం పని యుద్ధం ప్రకటించడానికే విద్యార్థులు సిద్ధమవుతా ఉన్నారు. వారి ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. సార్, ఆల్రెడీ శాంక్షన్ అయిన మెడికల్ సీట్లు కూడా మాకు వద్దని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయడం ఎలా చూస్తారు? ప్రైవేట్ రంగాన్ని టోటల్గా వారికి అప్పచెప్తున్నాడు. పైగా దాన్ని బలపరుస్తూ ఉన్నారు. వాళ్ళు 190 కోట్లు ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది, ప్రైవేట్ వాళ్ళు అయితే చేస్తారని. ప్రైవేట్ వాడు 190 కోట్లు పుణ్యానికి ఖర్చు పెడతారని నేను అడుగుతా ఉన్నాను. మనకి మళ్ళీ 190 కోట్లు దాంట్లో లాభం వస్తుంది కాబట్టి వాడు పెడతాడు. కాబట్టి ఏమి వైద్య రంగాన్ని టోటల్గా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఉచిత వైద్యం అంటూ ఉండదు. ఒక్కొక్క సీటు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ అయిన తర్వాత పాపం 10 రూపాయలకి 20 రూపాయలకి సూదేయమంటే వేస్తాడా, ట్రీట్మెంట్ ఇస్తాడా? కాబట్టి ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా, తెలియక కాదు, పక్కా తెలివితేటలతో ఉద్దేశపూర్వకంగా టోటల్ ప్రైవేటైజేషన్ ప్రారంభించాడు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇవాళ మరింత స్పీడ్గా ప్రైవేటైజేషన్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ప్రజలకు అందుబాటులో విద్య ఉండాలి, ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలి, ప్రజలకు అందుబాటులో అన్ని రంగాలు ఉండాలంటే ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఏం చేస్తున్నారంటే డబుల్ స్పీడ్లో ప్రజాద్రోహం తలపెడుతూ ఉన్నారు. డబుల్ స్పీడ్లో ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉక్కు కార్మికులే కాదు, అంత కార్మిక వర్గము, ఉద్యోగ సంఘాలు, తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకోన్ముఖంగా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.